हरि ओम श्रीमात्रे नमः श्रीमहागणपतये नमः। వినిపిస్తోందా మాట? వినిపిస్తోందండి. నిర్గుణం నిరంజనం నిత్యమమలం పరం తేజం నిర్వికారం నిర్వికల్పం నిర్విశేషం నిత్యముక్తం మహావాక్యార్థలక్ష్యం మహాబిందు పరిస్థితం మహదహంకారనాశం మహదానందరూపం ఏకమేవం ఏకమనంతం ఏకైకమద్వితీయం ఏకోహం ఏకమాత్మానం స్వచ్ఛప్రకాశమేకైకం తద్వాతీతం జ్ఞానవృద్ధం సర్వావగుణభంజకం సంసారార్ణవతారకం సద్గురుం తం నమామ్యహం. సింహవాహినీం మహాసింహాసనస్యోపరి స్థితాం ఇక్షుకోదండపాశాంకుశపుష్పబాణశోభినీం కరుణామృతరసప్రవాహశోభితలోచనత్రయీం స్మరామి తుర్యాతీతాం మాయాచక్రవాసినీం చ బైందవీం. ఆదౌ వందే గురునాథం శ్రీమన్మహాభైరవాఖ్యం కలౌ సమారంభం గురుం పరశివానందనాథం అత్ర నాథం మహాగురుం యోగశాస్త్ర ప్రవర్తకం శ్రీచతుర్యుగనాథాస్తు వందే లోకాద్యభిగోప్తృం సర్వమంత్రాద్య ప్రయోక్తృః సర్వవిద్యామహోదధిః సర్వౌఘాశ్చ తత్వసారః సర్వౌఘాశ్చ మూలరూపః అత్ర నాథः సదాశివః తదాద్యానందభైరవः సర్వత్ర సర్వశః వందేహమస్మద్గురుపర్యంతః. శ్రీ విభూషిత శివయతి మహాశాక్తకులాది పరమ పూజ్య శ్రీ 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 భైరవానంద మహాస్వామినే నమః. సత్యం ధర్మం సనాతనం కర్తవ్యం పరిరక్షణం సత్యం తపః ధర్మం తపః కర్తవ్యం తపః దేయాచార్యం సనాతనం ధర్మరక్షకం. షోడశి సత్సంగానికి నమస్కారం. వీడియో తీసేస్తాను. షోడశి సత్సంగానికి నమస్కారం. నమస్కారం అండి. వినిపిస్తోందా అండి? మనువుల యొక్క చరిత్రలలో మనం 4వ మనువు అయినటువంటి తామస మనువు యొక్క చరిత్ర గురించి ఈరోజు మాట్లాడుకుంటాం. మనువుల యొక్క చరిత్ర ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం గురించి మాట్లాడాలి అంటే, మిగిలినటువంటి పురాణాలు మనకి 18 పురాణాలు, 17 పురాణాలు, తర్వాత ఉప పురాణాలు చాలా ఉన్నాయి. 108 వరకు కూడా ఉప పురాణాలు ఉన్నాయి. ఈ మహాపురాణాలు ఉప పురాణాల్లోనూ కూడా మనువుల గురించి కొంతవరకు చరిత్ర చెప్పారు తప్పించి, ఒక పట్టికలాగా ఒక సూచీలాగా మనువుల గురించి చెప్పినటువంటి అవకాశం ఒక్క మార్కండేయ పురాణంతోనే వచ్చింది. మనువు అనేటువంటిది మనం చెప్పుకున్న విధంగా ప్రతి మనువు అనేటువంటిది ఒక ప్రళయం తర్వాత మళ్ళీ ఒక కొత్త ప్రళయంగా ప్రారంభమై, ప్రళయం అయ్యాక మళ్ళీ తిరిగి సృష్టి ఉద్భవించి, సృష్టి మళ్ళీ పెరిగి మిగిలినటువంటి చరాచర జగత్తంతా కూడా మళ్ళీ నడవడానికి కావలసినటువంటి ప్రణాళిక, నడవడానికి కావలసినటువంటి అధికారము, ఇవన్నీ కూడా ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రపంచము నడిచి మళ్ళీ తిరిగి ప్రళయం వచ్చే వరకు ఉన్నటువంటి ఒక మన్వంతరం. ప్రతి మన్వంతరానికి కూడా కొందరు దేవతలు అధిపతులు అవుతూ ఉంటారు. దేవతా వర్గము అని కొందరు దేవతా వర్గములు ఉంటాయి. ప్రతి మన్వంతరానికి కూడా సప్త ఋషులు అనేటువంటి వాళ్ళు మారుతూ ఉంటారు.
ఒక మన్వంతరానికి ఉన్నటువంటి సప్తర్షులు మిగిలినటువంటి మన్వంతరానికి ఉండరు. ప్రతి మన్వంతరానికి కూడా ఎవరైతే విశేషమైనటువంటి అధికారాన్ని నిర్వహించేటువంటి శక్తిని చూపించారో అటువంటి వ్యక్తి ఇంద్రుడవుతూ ఉంటాడు. అందుకోసమని కాలం ఎలాగా నియమితమవుతోంది అనేటువంటిది మనకి ఈ మార్కండేయ పురాణం చెప్తుంది. శక్తి ప్రాధాన్యమైనటువంటి కేవలము పరబ్రహ్మ స్వరూపమే కాకుండా అందులో కలిగినటువంటి విక్షేపము వలన సృష్టి అంతా కూడా ఎలా జరిగింది, జరిగినటువంటి సృష్టికి ఎంత బేస్, ఎంత అథారిటీగా ఎలా డివైడ్ అయింది, అందులో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అనేటువంటివి మనకి ఒక చాప్టర్ లాగా ఒక మన్వంతరము, ఆ మన్వంతరానికి సంబంధించినటువంటి ఆ మన్వంతరంలో ఫలానా వాళ్ళు దేవతలు, ఫలానా వాళ్ళు ఫలానా వ్యక్తి ఇంద్రుడు, వీళ్ళు సప్తర్షులు అని చెప్పడం జరుగుతోంది. అందుకోసమని ప్రధానంగా ఒకళ్ళు మొత్తం అంతా కూడా ఆ బ్రహ్మకాలము కూడా ఒక వ్యక్తులు ఉండటం లేదు. ఇవన్నీ కూడా పదవులు. ఇంద్రత్వము అనేటువంటిది ఇంద్రుని యొక్క అథారిటీ అనేటువంటిది అదొక పదవి. ఆ పదవిని ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కళ్ళు అధిష్ఠిస్తూ ఉంటారు. ఈ తామసమనువు అని చెప్పినటువంటి టైంలోనూ ఆ టైంకి శిబి చక్రవర్తి ఇంద్రుడుగా అయ్యాడని మనకి మార్కండేయ పురాణం చెప్తోంది. ఎవరైతే 100 అశ్వమేధ యాగాలు చేస్తారో లేదా అలాంటి విశేషమైనటువంటి ప్రతిభ చూపిస్తారో వాళ్ళని ఇంద్రులుగా చేస్తారు. ఇతపూర్వము చేసినటువంటి దానికి ఫలానా వచ్చే టైంకి నువ్వు ఇంద్రుడు అవుతావు అనేటువంటి అథారిటీ అతనికి ఇస్తారు. అతడు ఇంద్రుడు అవుతాడు. ఆ టైంలో అతడి ఇంద్రత్వ పదవి ఉంటుంది. అంతే తప్పించి ఇంద్రత్వము అనేటువంటిది అదొక పదవి. దేవతలు అనేటువంటి వాళ్ళు ఒక పదవి తప్పించి వ్యక్తులు ఏ మన్వంతరానికి ఆ మన్వంతరానికి మారుతూ ఉంటారు. మనకి ఈ తామస మనువుకి సంబంధించినటువంటి కాలంలో శిబి చక్రవర్తి ఇంద్రుడు అని చెప్పారు. జ్యోతిర్ధాముడు, పృథుడు, కావ్యుడు, చైత్రుడు, అగ్ని, వనకుడు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సప్తర్షులుగా చెప్పారు. సప్తర్షులు అనేటువంటి వాళ్ళు మనకి తెలిసి అగస్త్యుడు, ఇలాగ కశ్యపుడు, ఇలా విశ్వామిత్రుడు, ఇలా ఉన్నటువంటి ఋషులు మనకి తెలిసి కొందరున్నారు. కానీ ప్రతి మన్వంతరానికి సప్తర్షులు అనేటువంటి వాళ్ళు మారుతూ ఉంటారు. ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క గ్రూప్ ఏదైతే ఉందో, ఓఘము ఏదైతే ఉందో అది మారుతూ ఉంటుంది. ఇక మనం కథాభాగంలోకి వస్తే ఎందువలన ఈ విశేషమైనటువంటి ఈ తామస మనువు యొక్క కథ మనం మార్కండేయ పురాణంలో తిరిగి క్రోష్టుకి అడుగుతాడు. తర్వాత మనువు గురించినటువంటి వివరాలు చెప్పవలసినటువంటిది అంటే తామస మనువుకి సంబంధించినటువంటి వివరాలు మార్కండేయులు వారు చెప్తూ ఉంటారు. ఒకానొక కాలంలో సురాష్ట్రుడు అనేటువంటి ఒక మహారాజు గారు ఉండేవారు. రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ ఉండేవారు. అతని దగ్గర నరసింహశర్మ అనేటువంటి ఒక మంత్రి ఉండేవాడు. రాజుగారికి సరైనటువంటి సహాయము, సరైనటువంటి మంత్రాంగము జరిపించేటువంటి మంత్రి అన్నమాట ఈ నరసింహశర్మ. నరసింహశర్మ రాజుగారి యొక్క ప్రజలని పరిపాలించే తీరుని చూసి, ప్రజలని ఎలాగైతే చూసుకుంటున్నారో ఇటువంటి రాజు చాలా సంవత్సరాలు ఉండాలి, ఇటువంటి రాజు కనుక ఉన్నట్టయితే ప్రజలు సురక్షితంగా, సుభిక్షంగా, రాజ్యము, ప్రజలు సురక్షితంగా ఉంటారు అనేటువంటి ఆలోచన చేత ఈ నరసింహశర్మ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి సూర్యుని కోసం విశేషమైనటువంటి తపస్సు చేస్తారు. ఇది ఒక కథాభాగంగా మనం చెప్పుకుంటున్నాం. ఏదైతే తామస మనువు యొక్క చరిత్రల సురాష్ట్రుని యొక్క మంత్రి అయినటువంటి నరసింహశర్మ చేసినటువంటి విశేషమైనటువంటి తపస్సుకి మెచ్చి సూర్యనారాయణుడు అతనికి ప్రత్యక్షమయ్యి, ఎందుకోసం ఇంత విశేషమైనటువంటి తపస్సు చేసేవు, దీనికి కావలసినటువంటి నువ్వు ఏ ప్రతిఫలం కోరుతున్నావు అనేటువంటి అడిగితే, మా రాజుగారైనటువంటి సురాష్ట్రుడు
అమితమైనటువంటి ఆయువు కలిగి పిల్లల్ని ఇలాగే ప్రపంచానికి ఒక ఆదర్శంగా రాజ్యాన్ని ఇలాగే ఏలాలి, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంత సురక్షితంగా ఉండాలి అనేటువంటి కోరిక సూర్యనారాయణుడిని అడిగితే తథాస్తు అని సూర్యనారాయణుడు అంటే, అప్పుడు ఆ నరసింహశర్మ రాజుగారి దగ్గరికి వచ్చి, నేను తమరి గురించి ఇలాంటి ప్రయత్నం చేశాను, సూర్యనారాయణ వారు మీకు అమితమైనటువంటి ఆయువుని ప్రసాదించారు, మేమందరం కూడా, నాతో సహా మేమందరం కూడా కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాం, కానీ మీరు మటుకు చాలా సంవత్సరాలు బతికి ఉండి ప్రజలని సురక్షితంగా, రాజ్యాన్ని సుభిక్షంగా మీరు చూస్తారు, ప్రపంచాన్ని మీరంతా కూడా జాగ్రత్తగా కాపాడుతారు అని రాజుగారికి చెప్తారు. ప్రపంచం అంతా కూడా 4 మూలలు ఆసముద్ర క్షితీసానాం అంటారు రఘువంశంలో కాళిదాసు. అలాగా సముద్రం, ఒక సముద్రం నుంచి రెండో సముద్రం వరకు, కిందనున్నటువంటి నేల నుంచి పైన ఉన్నటువంటి నేల వరకు, అంటే ఇంకా ఖాళీ లేకుండా ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఆ రాజుగారు జయించి, అందులో ఉన్నటువంటి రాజ్యంలో తన రాజ్యంగా దాన్ని స్థాపించి, సురాష్ట్రుడు, అతని పేరు సురాష్ట్రుడు, విశేషంగా ఇంకా కావలసినటువంటి దైవీకమైనటువంటి శక్తి కావాలి అని ప్రత్యేకంగా ఏం చేస్తారు అంటే, గ్రీష్మకాలంలో పంచాగ్నుల మధ్య, వర్షాకాలంలో బహిప్రదేశంలోను, శీతాకాలంలో కంఠగతమైనటువంటి జలములోను ఎంతో విశేషమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు ద్వారా వచ్చినటువంటి బలముతోటి ప్రజలని కాపాడుతూ, సురక్షితంగా ప్రజలని చూసుకుంటూ రాజ్యాన్ని అతడు చేస్తూ ఉంటాడు. వినిపిస్తోందా సరిగ్గాను? వినిపిస్తోందండి. ఇలాగా ఇటువంటి ప్రత్యేకమైనటువంటి కాలం నడుస్తూ ఉంటే, ఒకానొక కాలంలో వర్షాకాలంలోను బహిప్రదేశంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే, నిన్న కాక మొన్న క్రితం వారంలో జరిగిన విధంగా అక్కడ ఆకాశం నుంచి వచ్చినటువంటి కొండల మీద ఉన్నటువంటి గ్లేసియర్ అంటారు, ఆ గ్లేసియర్ ఏదైతే ఉందో అది తెగి కొండలలో విశేషమైనటువంటి వరద వచ్చింది. మనకి ఉత్తరాఖండ్లో చాలా విశేషమైనటువంటి వరద వచ్చి చాలా మంది పాపం పోయారు, డ్యామ్లు అవి కూడా కొట్టుకుపోయాయి. అలాగా అటువంటి పరిస్థితి, కొండలలో వచ్చినటువంటి వరద వల్ల నీరు కొట్టుకుపోతూ ఉంటే ఆ నీటితో పాటుగా ఈ రాజుగారు కూడా కొట్టుకుపోతూ ఉంటారు. అలా కొట్టుకుపోతూ దారిలోనూ అతనికి ఒక లేడీ యొక్క కాలు దొరుకుతుంది. ఆ లేడీ యొక్క కాలుని ఎలా పట్టుకుని లేడీ నీటిలోంచి ఈదుకుంటూ ఒడ్డుకి చేరుస్తుంది. ఆడలేడి కాలు పట్టుకుని ఒడ్డుకు చేరి ప్రాణాలను దక్కించుకుని సురక్షితంగా మళ్ళీ తిరిగి వచ్చి, ఆ ఆడలేడి మీద ఎంతో విశేషమైనటువంటి ప్రేమని కలిగి, ఆ ఆడలేడి మీద తదేకమైనటువంటి ప్రేమ కలగడం, తనలో తానికి కలగడం అనేటువంటి దాన్ని చూసుకుని, ఇంత విశేషమైనటువంటి ప్రేమ నాకు ఈ ఆడలేడిపై కలుగుతోంది ఏమిటి అనేటువంటి ప్రశ్న వేసుకుంటాడు. మానవ భాషలోనూ ఆ ఆడలేడి, మహారాజా మీరు అమితమైనటువంటి ఆయువు కలిగి చాలా మంది, ఎన్నో తరాలు మీరు చూశారు, మీరు పెళ్లి చేసుకున్నటువంటి మీ యొక్క పత్నులైనటువంటి మహారాణులు ఎంతో మంది మీతోటి ఉండి తర్వాత కాలం చేశారు. అటువంటి మహారాణులలో మీ యొక్క మొదటి మహారాణి అయినటువంటి ఉత్పలమాల అనబడేటువంటి రాణి నేను, దృఢధన్వుడు అనేటువంటి రాజు యొక్క కుమార్తెను నేను. తర్వాత మీతోటి వివాహమైనటువంటి తర్వాత సమంజసమైనటువంటి నా యొక్క ఆయుష్ తీరి నేను
చనిపోగా కొన్ని సంవత్సరాలకి తర్వాత మళ్ళీ మిగిలినటువంటి శేషమైనటువంటి ప్రారంధం చేత దృఢధనుడు అనబడేటువంటి రాజుకి కుమార్తెగా మారేను. అటువంటి నన్ను ఒక మునికుమారుడు ఇబ్బంది పెట్టగా మునికుమారుడు నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని నేను చెప్పగా నువ్వు ఆడలేడి అయిపోతావు అని శాపం చేసి శపించాడు. తద్వారా శాప పరిణామంగా నేను ఆడలేడిగా మారాను. అందుకోసమని నా మీద మీకు ఎనలేనైనటువంటి వాత్సల్యము, ప్రేమ నన్ను చూసిన వెంటనే మీకు కలుగుతున్నాయి. నన్ను మీరు నా యొక్క కంఠభాగాన్ని మీరు స్పృశించి మీరు పట్టుకున్న వెంటనే నేను స్త్రీగా మారుతాను అని ఆ ఆడలేడి చెప్పగా కంఠాన్ని అతడు స్పృశించగా ఆ ఆడలేడి ఒక స్త్రీమూర్తిగా మారుతుంది. స్త్రీమూర్తిగా మారి తాను చెప్తుంది ఏమిటి అంటే, నాకు శాపం ఇచ్చినటువంటి మునికుమారుడు శాప ఉద్ధారం గురించి అడిగితే, ఈ శాపం ఎవరైతే నీ యొక్క ఇది పూర్వపు భర్తలలో ఒకరైనటువంటి భర్త నీ యొక్క కంఠభాగాన్ని స్పృశించి నిన్ను దగ్గరికి తీసుకుంటాడో అప్పుడు నీకు మళ్ళీ తిరిగి మానవ రూపం వస్తుంది. అతని యందు నువ్వు ఒక విశేషమైనటువంటి సంతానాన్ని కట్టావు. అటువంటి సంతానము నీకు రాబోయేటువంటి తరానికి మనువుగా అవుతుంది అనేటువంటి ఒక విశేషమైనటువంటి నా యొక్క శాపోద్ధారాన్ని చెప్పి నాకు ఈ శాపం కలిగింది, అందుకోసం నీ వల్ల నాకు ఇప్పుడు ఈ శాపం తీరింది అని చెప్తారు. ఆ రకంగా వారిద్దరూ తిరిగి మళ్ళీ తన రాజ్యాన్ని చేరుకుని రాజ్యం చెయ్యగా కొన్ని రోజులకి ఒక విశేషమైనటువంటి సమయంలో వారికి తామసుడు అనేటువంటి సంతానం కలగగా, ఆ తామసుడు తండ్రి గారు ఏ రకంగా సూర్యనారాయణుని యొక్క కటాక్షంతో ఇన్ని సంవత్సరాలు కూడా ఎనలేనటువంటి ఆయుర్దాయాన్ని కలిగి ఎలాగైతే ఉన్నారో అలాగా తాను కూడా సూర్యనారాయణ స్వామి యొక్క విశేషమైనటువంటి తపస్సు చేసి సూర్యనారాయణుని యొక్క కటాక్షంతో అమితమైనటువంటి ఆయువుని పొంది రాజ్యాన్ని, ప్రజలని సురక్షితంగాను రాజ్యాన్ని సుభిక్షంగా చూసినటువంటి కథగా మనకి ఈ తామసమనువు యొక్క కథగా చెప్తారు. ఒక అధ్యాయంలో చెప్పారు ఈ తామసమనువు యొక్క కథ. అందుకోసమని తామసమనువు గురించి మనకి ఈరోజు ఆ రకమైనటువంటి తామసమనువు యొక్క చరిత్రని మనం తిరిగి చెప్పుకున్నాం. అయితే ఇందులో విశేషమైనటువంటి మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది, మనం తిరిగి మళ్ళీ చెప్పుకోవలసినటువంటి విషయం, ప్రత్యేకంగా మన గురువు గారు, మన పరమ గురువు గారి యొక్క సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంది. మార్కండేయ పురాణం మనం చెప్పుకుంటున్నాం అనుకోండి, కానీ దానిలో ఉన్నటువంటి ఎన్నో అంశాలకి మనకి సంబంధించినటువంటి, మన ఆశ్రమానికి సంబంధించినటువంటి ఎన్నో విశేషమైనటువంటి మన సాంప్రదాయానికి సంబంధించి ఎన్నో అంశాలు కలుస్తాయి అనేటువంటి ఒక ఆలోచన చేత మనం మార్కండేయ పురాణాన్ని చెప్పుకుంటున్నాం. మన పరమ గురువులు పరబ్రహ్మానంద మహాస్వామి గారు, పరమ గురువులు, గురువు గారి యొక్క గురువు గారు ఎలాగైతే ఈ సురాష్ట్రుడు చెప్పినటువంటి విధంగా వారు కూడా కాలానికి అనుగుణంగా, కాలం నుంచి విరుద్ధంగా కాకుండా కాలంలో కలిసి తపస్సు చేస్తారు అనేటువంటి విషయాన్ని మన గురువు గారు మనకి చెప్పారు. గ్రీష్మ ఋతువులో పంచాగ్నులయందు, వర్షాకాలంలో బహిప్రదేశమునందు, శీతాకాలంలో కంఠగతమైనటువంటి జలమునందు ఉండి వారు తపస్సు చేసేవారు. ఇలాగే మన పరమ గురువులైనటువంటి పరబ్రహ్మానంద మహాస్వాములు కూడా ఎండాకాలంలో ప్రత్యేకమైనటువంటి ఎడారి ప్రదేశములు, ఇంకా ఎక్కువ వేడిగా ఉండేటువంటి ప్రదేశములలో, శీతాకాలంలో ఎక్కువ శీతము ఉండేటువంటి కొండ చర్యల్లో,
వర్షాకాలంలోనూ ఎక్కువ వర్షము ఉండేటువంటి చోట్లలోనూ తాను ఉండి తపస్సు చేసేటువంటి లక్షణము వారికి ఉంది అని మన గురువు గారు చెప్పారు. మనకి ఇందులోంచి తెలుస్తున్న విషయం ఏమిటి అంటే, గురువులు అనేటువంటి వారు మనతో సహా మనం సర్వసాధారణంగా ప్రపంచంలో మనం ఉంటున్నటువంటి విధానాన్ని కనుక మనం ఇప్పుడు పరిశీలిస్తే, మనం ప్రకృతికి విరుద్ధంగా మనం ఉంటున్నటువంటి లక్షణాలు చాలా కనిపిస్తాయి. చలికాలం చలిగా ఉంటుంది. దానికి వీలుగా శరీరాన్ని మలచడం మానేసి, దానికి బలమైనటువంటి దుప్పటీలు, బలమైనటువంటి వింటర్ వేరు వేసి శరీరాన్ని మనం కాపాడుతాం. అప్రాకృతికంగా బాగా ఎండగా ఉండేటువంటి ఎండాకాలం కాబట్టి ఎండ శరీరానికి తగలకుండా చల్లగా ఉండేటువంటి యంత్రాలతోటి, చల్లగా ఉండేటువంటి వాతావరణాల్లోనూ చల్లగా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి యంత్రాలను మనం వాడుతున్నాం. అంటే ప్రకృతికి మనం విరుద్ధంగా ఉంటుంది. శరీరం ఎప్పుడైతే ప్రకృతికి విరుద్ధంగా మనం తయారు చేస్తున్నామో, దాన్ని శరీరాన్ని మనం ఆ రకంగా పోషిస్తున్నాం. ఇప్పుడు శరీరం భారం అవుతుంది. శరీరం భారం అయితే ఆ బరువుని ముయ్యాల్సినటువంటి బాధ్యత మళ్ళీ జీవునిపై ఉంటుంది. అదొక ప్రత్యేకమైనటువంటి ఎడిషనల్ గా దానికి అయ్యేటువంటి ఖర్చులు, దానికి ఉన్నటువంటి ఉపాంగాలు, దానికి ఉన్నటువంటి పటాటోపం అంతా కూడా ఒక అధికంగా మళ్ళీ దానికి తిరిగి ఖర్చు. అలా కాకుండా పెద్ద గురువు గారు ఇలా ఉండేవారు. ప్రకృతితోటి సమంగా శరీరాన్ని తయారు చేసి, ఎండాకాలంలో ఎండగా ఉండడం సమంజసమైనటువంటిది, ప్రాకృతికమైనటువంటిది కనుక శరీరాన్ని ఎండకి గురి చెయ్యడం అనేటువంటిది స్వతసిద్ధంగా తపస్సులో భాగంగా కనుక చేసినట్టయితే ప్రత్యేకంగా దానికోసం అధికమైనటువంటి పటాటోపం ఉండదు. శరీరాన్ని పోషించడం అనేటువంటిది అప్పుడు అవటం లేదు. అయితే దానికి ఉన్నటువంటి దారుఢ్యము, దానికి కావలసినటువంటి యోగ బలము ఇవన్నీ కూడా వారికి జత అయ్యాయి కనుక చేశారు. ఈ తామస మనువు యొక్క కథలో మనకి వచ్చినటువంటి అంశం ఏమిటి అంటే, పెద్ద గురువు గారు అలా ఉండేవారు అనేటువంటి అంశం అది జ్ఞాపకం వచ్చింది కనుక గురువు గారు మనకి చెప్పేవారు కనుక, అందుకోసం పెద్ద గురువు గారు అలా ఉండేవారు అనేటువంటి విశేషము మనం ఈ తామస మనువు యొక్క చరిత్రలో తెలుసుకున్నాం. గ్రీష్మ ఋతువులో, గ్రీష్మము అంటే బాగా తాపము ఉండేటువంటి సమయం, గ్రీష్మ ఋతువులో అలా ఉండేవారు. శరీరం అటువంటి వాటికి దాన్ని ఎలాగా ట్రీట్మెంట్ ఇస్తే అది ఎలా మారుతుంది అనేటువంటిది శరీరానికి ఉన్నటువంటి ధర్మం, శరీరానికి ఉన్నటువంటి లక్షణం మనందరికీ తెలిసిందే. దానికి ఆ రకమైనటువంటి యోగానికి వీలుగా ప్రకృతికి సమంజసంగా ఉండేలాంటి తర్ఫీదు మనకి ఇవ్వాలి అనేటువంటి పాఠం ఇందులోంచి మనం తీసుకోవాలి. ప్రకృతి నుంచి మనం వేరేగా వెళ్ళిపోకుండా శరీరానికి కావలసినటువంటి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలన్నీ మనం నిర్వర్తించి తర్వాత శరీరాన్ని మన మోక్ష మార్గానికి కావలసిన విధంగా మలుచుకునేటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి. అలాంటి ప్రయత్నం మనం చెయ్యకపోతే శరీరం ఏదైతే ఉంటుందో, శరీరాన్ని వజ్రంతో పోలుస్తారు. లక్షణం వేదాంతంలోనూ లాక్షణికులు శరీరాన్ని వజ్రంతో పోలుస్తారు. వజ్రము అనేటువంటిది దేంతోనూ అది నరకబడదు, దేంతోనూ తెగదు, అది దేంతోనూ దాన్ని భింద్యం చేయలేము. శరీరానికి కూడా అదే లక్షణం చెప్పారు. అయితే ఎన్నో సంవత్సరాల తర్ఫీదు ద్వారా, ఎన్నో సంవత్సరాల దానికి మనం ఇచ్చేటువంటి తర్ఫీదు ద్వారా, ఒక ప్రాక్టీస్ ద్వారా శరీరాన్ని మలుచుకోవచ్చు అనేటువంటి విధం కూడా శరీరానికి ఉన్నటువంటి ధర్మం. అందుకోసమని ఇది శరీరానికి సంబంధించినటువంటి లక్షణం. జ్ఞానం వచ్చినప్పటి నుంచి మనం మన యొక్క శరీరాన్ని యోగానికి కావలసిన విధంగా మలుచుకోవాలి. ఎలాగ యోగానికి కావలసిన విధంగా ఎలా మలుచుకోవడం?
స్థిరమైనటువంటి ఆసనము మీద కూర్చునేటువంటి లక్షణం ఫస్ట్ ఉండాలి. తర్వాతే కదా ఏదైనా సరే. ఒక మంత్రం, ఈరోజు మంత్రం తెలుసుకోవడం, మంత్రం రావడము అనేటువంటిది విశేషము మాత్రం కాదు. వచ్చినటువంటి మంత్రం, వచ్చినటువంటి విద్యని తిరిగి మనం సాధన చెయ్యాలిగా. సాధన చెయ్యడానికి కావలసినటువంటి సాధనా సంపత్తిలో శరీర దారుఢ్యం అనేటువంటిది మొదటిది. దాన్ని మనం చేసుకుని కూర్చోవాలి. స్థిరంగా ఒక ఆసనం మీద కూర్చుని చెప్పినటువంటి మంత్రం, చెప్పినటువంటి సంఖ్య, ఒక్కొక్క మంత్రానికి ఆ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలని అనుసరించి ఇన్నిసార్లు ఈ శబ్దము వచ్చేటువంటి ఈ పదజాలం, కొన్ని అక్షరాల సమూహం, కొన్ని పదాల సమూహం ఒక మంత్రం అవుతుంది. ఆ మంత్రాన్ని తిరిగి మనం మననం చేయడం ద్వారా ఆ శబ్దానికి ఉన్నటువంటి శక్తి అనంతం అవుతుంది అని ఇది వరకు దాన్ని సాధన చేసినటువంటి ఋషులు, చేసినటువంటి మిగిలినటువంటి అంతేవాసులు కూడా చెప్పారు. అందుకోసమని ప్రతి మంత్రానికి కూడా పురస్చరణ అనేటువంటిది ఒక సంఖ్య చెప్పారు. ఈ మంత్రానికి ఇంత పురస్చరణ, ఫలానా మంత్రం 4 లక్షల పురస్చరణ, 5 లక్షల పురస్చరణ, 10,000 పురస్చరణ, ఇలాగా ఒక్కొక్క సంఖ్య చెప్పారు. ఈ సంఖ్య గురువుల దగ్గర నుంచి మంత్రానికి సంబంధించినటువంటివి తెలుసుకోవచ్చు. అన్ని మంత్రాలకి సమమైనటువంటి ఒకే సంఖ్య ఉండదు, మారుతూ ఉంటుంది. వచ్చినటువంటి మంత్రం, ఉన్నటువంటి మంత్రానికి మొట్టమొదట మనల్ని అనుగ్రహించి గురువులు మనకు ఒక మంత్రం ఇచ్చారు కనుక ఆ మంత్రాన్ని మొట్టమొదట దానికి సంబంధించినటువంటి పురస్చరణ కంప్లీట్ చేయడం, పూర్తి చేయడం అనేటువంటిది శిష్యుడిగా మొదటి బాధ్యత. రకరకాలైనటువంటి మంత్రాలని క్రోడీకరణ చేసి దగ్గర పెట్టుకోవడం గొప్పగా. ఎలాగైతే పరవాన్నం యొక్క గిన్నెలో, ఇది చాలా విశేషమైనటువంటి న్యాయం, పరవాన్నం గిన్నెలో తిప్పేటువంటి గరిటెకి పరవాన్నం రుచి తెలియదు. గరిటె తిప్పుతూ ఉంటుంది పరవాన్నాన్ని, కానీ గరిటెకి రుచి తెలియదు. అలాగే ఎంతో విశేషమైనటువంటి ఇటువంటి మంత్రాల యొక్క సంపద మన దగ్గర ఉన్నా కానీ దానిని సాధన చెయ్యనప్పుడు దాని యొక్క విశేషం మనకి తెలియదు. కేవలం మంత్రాలను ప్రోవి చేసి అన్ని దగ్గర పెట్టుకుని ఫలానా ఉంది, అక్కడ ఉంది, ఇక్కడి నుంచి తీసుకొచ్చి అనేటువంటిది అది పూర్ణత్వాన్ని ఇవ్వదు. ఉన్నటువంటి ఒక్క మంత్రమైనా సరే, ఉన్నటువంటి ఒక్క శ్లోకమైనా సరే గురువు గారి దగ్గరకు వచ్చి నువ్వు ఇది చేసుకో నాయన, మీరు ఇది చదువుకోండి, మీరు ఇది చెయ్యండి అని ఏదైతే చెప్పారో దానిని పదే పదే చెయ్యడము అనేటువంటి క్రియ ద్వారా, సాధన ద్వారా చెప్పినటువంటి వస్తువు, చేస్తున్నటువంటి మంత్రము, చేస్తున్నటువంటి విద్య, చేసేటువంటి వ్యక్తి, చెప్పినటువంటి గురువు, వీరి అందరి యొక్క సమానత్వము అందులో మనకి చతుర్విధైక్యము, పంచవిధైక్యము, షడ్విధైక్యము, ఇవన్నీ కూడా రకరకాలుగా మనకి చెప్పారు. అందుకోసమని ఈ సాధన చేయడానికి కావలసినటువంటి శరీర దారుఢ్యాన్ని ఫస్ట్ ప్రతి సాధకుడు కూడా సంపాదించాలి. నేను స్థిరంగా మఠం వేసుకుని కూర్చోవాలి, పద్మాసనం మీద వేసుకుని కూర్చోవాలి, వీరాసనంలో కూర్చోవాలి, స్వస్తికాసనంలో కూర్చోవాలి, కుర్చీలో కూర్చోకూడదు. ఇవన్నీ లక్షణాలు మనకి చెప్పారు మంత్రాన్ని సాధన చేయడానికి కావలసినటువంటి. ఇలాగా దీనికి కావలసినటువంటి శరీర దారుఢ్యాన్ని తయారు చేయాలి. మరి అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, దీని గురించి ప్రయత్నం చేస్తూ 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 జీవితం అయిపోతుంది, మరి ఆ తర్వాత నేను చేసినటువంటి ప్రయత్నం ఎక్కడికి వెళ్తుంది అని శ్రీకృష్ణుడిని అడిగాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తారు, ఈ జన్మలో నువ్వు చేసినటువంటిదంతా కూడా నీ పేరు మీద నీ అకౌంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. వచ్చే జన్మలో అక్కడి నుంచి బేసి ప్రారంభం చేస్తారు. మనకి అడగకుండానే, మనం సాధన చెయ్యకుండానే మనకి చాలా విధమైనటువంటి శక్తులు, చాలా విశేషమైనటువంటి మంత్రాలు, విధులు కూడా మనకి గురువుల దగ్గర నుంచి లభిస్తాయి. అయ్యో, అడగకుండానే అలభ్యమైనటువంటి వస్తువు మన దగ్గరికి వచ్చింది అని మనం అనుకుంటాం. అనే అర్థం ఏమిటి అంటే దానికి సంబంధించినటువంటి కొంతవరకు సాధన క్రితం జన్మలో జరిగి ఉండాలి. లేకపోతే ఏ మహావిద్య
సులువుగా దగ్గరికి రాదు. ఒక బాణం సంపాదించడానికి అర్జునుడు ఎంతో కష్టపడి శివుడితోటి ఫైటింగ్ చేస్తే తప్పించి అతనికి పాశుపతాస్త్రం రాలేదు. అస్త్రం. అందుకోసమని దీనికి ఉన్నటువంటి విశేషాలని మనం గమనించి మనకి గురువుల ద్వారా మనకి వచ్చినటువంటి విద్యని ఎన్నో రకాలుగా దాన్ని మనం సాధన చెయ్యడానికి కావలసినటువంటి శరీరాన్ని మనం సంపాదించాలి. ఆ శరీర దారుఢ్యం సంపాదించడంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ప్రకృతికి విపరీతంగా దాన్ని తీసుకెళ్ళకూడదు. అందుకోసమని ప్రకృతితోటి సమమైనటువంటి సాధనే మనకి చెప్పారు. వీలైనంత వరకు ప్రకృతితోటి కలిసి, ప్రకృతితో పాటుగా శరీర మాధ్యం, ఇది ఒక మాధ్యమం. ఖలు ధర్మ సాధనం, చాలా ధర్మ సాధనాలకి శరీరం అనేటువంటిది ఒక మాధ్యమం, ఒక మీడియం. దీన్ని మనం తయారు చేసుకోవాలి అంటే ప్రకృతితోటి సమైక్యత మనం ఫస్ట్ ఆలోచించి దానితోటి మనం చెయ్యాలి. బాగా వేడిగా ఉంది అని ఫ్యాన్ వేసుకుంటాం. కళ్ళు మూసుకుని జపం చేసుకుందాము అనుకుంటే ఫ్యాన్ శబ్దం జపం చేసుకోనివ్వదు. ఇవి అందరికీ తెలిసిన విషయాలే. చక్కగా స్నానం చేసి వచ్చి ఆచమనం చేసి కూర్చుందాము అంటే, చలి ప్రదేశాలకు వెళ్ళాము అంటే శరీరం అలా చెయ్యనివ్వదు. అందుకోసమని అటువంటి ప్రకృతమైనటువంటి స్థితుల్లో దీన్ని మనం చెయ్యడానికి కావలసిన విధంగా చేసేటువంటి సాధన మనం మన గురువుల దగ్గర నుంచి గురువు గారు అలా ఉండడం మనం చూసాం. అందుకోసమని పరమ గురువులు ఎలా చేసేవారు అనేటువంటి విషయం ఈ తామస మనువు యొక్క కథలో మనం చూసి, ఆహా నిజమేనమాట, ఇది అలా ఉండేవారు కదా, మనకి పురాణంలో ఇది చెప్పారు కూడా. అందుకోసం ఇలా అనే జ్ఞాపకం ఒకసారి, తద్వారా గురువుల్ని పరమ గురువుల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారికి నమస్కారం చేసుకుని అటువంటి దారుఢ్యాన్ని మన మోక్షానికి కావలసినటువంటి, మనకి పాశుపతాస్త్రాన్ని సంపాదించి చేసేటువంటి అంత కష్టమైనటువంటి అనితర సాధ్యమైనటువంటి సాధనలు మనకి చెప్పలేదు. సాధారణంగా మనం ఉంటున్నటువంటి గృహస్థులో మనం చేస్తున్నటువంటి పనితో పాటుగా మనం చేసుకుందాము అనేటువంటి సాధనలే మనం చేసుకుంటున్నాం. పొద్దున్న లేచి దేవతార్చన, దేవునికి ఒకసారి నమస్కారం చేసుకోవడం, వచ్చినటువంటి స్తోత్రాలు కాసేపు చదువుకోవడం అనేటువంటిదే మన యొక్క సాధన. అంతకు మించి పెద్ద భయంకరమైనటువంటి సాధన కాదు. దానికి వీలైనటువంటి ఆరోగ్యాన్ని, దానికి వీలైనటువంటి శరీర దారుఢ్యాన్ని మనం కలిగి ఉండాలి. అలాగా తిరిగి మళ్ళీ కథాభాగంలోకి వస్తే, ఈ తామస మనువు యొక్క కథ అది. తామస మనువు ఆ రకమైనటువంటి పరిస్థితులలో ప్రపంచానికి కలగడము, ఏ రకంగా ఆ మనువు అంటే మనం చెప్పాం పోయినసారి ఎంత సమయం ఉంటుంది. మనువు అనేటువంటిది 71 మహాయుగాలు. ఒక మహాయుగంలో 4 యుగాలు ఉంటాయి. ఈ 4 యుగాలు, ఈ 71 మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం. ఈ తామస మనువు ఆ టైం ఏదైతే ఉందో దానికి తామస మనువు అని పేరు పెట్టారు. తిరిగి తర్వాత మళ్ళీ ప్రపంచం అంతా కూడా జలమయం అవడం, ప్రపంచంలో ఉన్నటువంటి జీవాలన్నీ కూడా జలమయం అయిపోతే జలంలో ఉండేటువంటి జీవాలు కూడా ఉంటాయిగా. అందుకోసమని మనకి ఇవల్యూషన్ ని చెప్పినటువంటి వాళ్ళే ఎలాగ కొన్ని జీవులు అంతరించేయి, ఎక్స్టింక్షన్ ఎలాగైతే వచ్చేయి అనేటువంటిది కూడా చెప్పారు. ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగి మీటియోరైట్ పడడం ద్వారా తర్వాత ఎంతో చల్లటి అట్మాస్ఫియర్ రావడం వల్ల చాలా వరకు కూడా జీవులు నశించేయని, ఒక పెద్ద భయంకరమైనటువంటి మీటియోరైట్ పడడం ద్వారా ఎక్కడైతే ఆ జీవులు ఉన్నాయో ఆ జీవులు అక్కడితో నశించేయి అని మనకి ఈ ఎవల్యూషన్ చెప్పినటువంటి వాళ్ళు చాలా వరకు మనకి చెప్పారు. ఒక డైనోసారు, స్టెగోసారు, ఇలాంటివి చాలా రకాలైనటువంటి జీవులు ఉన్నాయి మనకి. అది ఎక్స్టింక్ట్ అయిపోయి. అలాగా ఎప్పుడైతే ఈ మన్వంతరం అయిపోతుందో ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఎక్స్టింక్ట్ అయిపోతాయి. మళ్ళీ తిరిగి జలమయం అవుతుంది. జలంలోంచి మళ్ళీ తిరిగి
జలము ఉంటుంది అని మనం చెప్పలేము, ఏమీ లేనటువంటి స్థితికి మళ్ళీ తిరిగి వెళ్తాయి. తిరిగి మళ్ళీ పరబ్రహ్మంలో కదలిక కలుగుతుంది. కదలిక కలగడంలో అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ప్రకృతిలోంచి మిగిలినటువంటి తత్వాలు ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఉద్భవిస్తాయి. ఈ ఎవల్యూషన్ అనేటువంటి తిరిగి ప్రారంభం అవుతుంది. తర్వాత మన్వంతరం, రైవత మన్వంతరంగా తర్వాత చెప్పబడింది. అది రాబోయేటువంటి షోడశి సత్సంగాల్లో చెప్పుకుందాం. ఈ తామస మనువు కాలంలో శిబి చక్రవర్తి కథలు మనం విని ఉన్నాం. ఎంతో విశేషమైనటువంటి దానశీలుడైనటువంటి వ్యక్తి శిబి చక్రవర్తి. ఆ శిబి చక్రవర్తి ఇంద్రుడిగా పరిగణింపబడ్డాడు. అతడు ఇంద్రుడయ్యాడు. ఇందాక చెప్పిన విధంగా సప్తఋషులు ఆ తామస మనువుకి కావలసినటువంటి సప్తఋషులు జ్యోతిర్ధాముడు, పృథుడు, కావ్యుడు, చైత్రుడు, అగ్ని, వణకుడు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సప్తఋషులు అయ్యారు. మిగిలినటువంటి కల్పము, విద్య ఇదంతా కూడా అలా ప్రాదుర్భవించింది. తిరిగి మళ్ళీ తర్వాత కల్పం ఏదైతే ఉందో, తర్వాత మన్వంతరం ఏదైతే ఉందో, మన్వంతరానికి మార్పు వచ్చినప్పుడు తిరిగి తర్వాత ఇంకొక కొత్త ఇంద్రుడు, తర్వాత కొత్త సప్తర్షులు, దేవతా గణములు, పితృగణములు, మిగిలినటువంటి గణములంతా కూడా ఏర్పడడం, ఆ గణాలకి ఆధిపత్యం ఎవరికి వెళ్తుంది, ఈ పారాఫెర్నాలియా, ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా తిరిగి మళ్ళీ ఏర్పడుతుంది. మళ్ళీ తిరిగి తర్వాత రాబోయేటట్టు మనువులు. అలాగా మనకి మార్కండేయ పురాణంలో ఈ తామస మనువు అనేటువంటి వ్యక్తి యొక్క పుట్టుకకి జన్మ వృత్తాంతం ఏదైతే ఉందో ఆ జన్మ వృత్తాంతం చెప్పబడింది. ఆ రకంగా ఈరోజు మనం తామస మనువు యొక్క జన్మ వృత్తాంతాన్ని షోడశి సత్సంగం ద్వారా చర్చించుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మార్చి 11వ తారీఖు మనకి మహాశివరాత్రి, అంటే మాఘ బహుళ త్రయోదశి సాయంత్రం ప్రదోషంతో ఉన్నటువంటి చతుర్దశి సమయం. ఆ మహాశివరాత్రి గురువు గారి పరమ గురువు యొక్క, మన పరమ గురువుల యొక్క శరీరం జ్యోతిస్వరూపంగా మారినటువంటి రోజు ఆ రోజు. దాన్ని ఎంతో విశేషంగా, ఎంతో గౌరవంగా గురువు గారు కొలుచుకునేవారు. అందుకు ప్రతీకగా అనంతము అనేటువంటి సంఖ్యకి ప్రతీకగా సహస్రంగా చెప్పారు. సహస్రనామాలు అని మనం చదువుతూ ఉంటాం. సహస్రమే ఎందుకు? 1001 నామాలు అని రాయొచ్చు కదా. 1001 నామాలు అంటే 1000 అంటే అనంతము, అసలు చెప్పలేనన్ని, ఇన్ఫైనట్ అనేటువంటి ఒక అర్థం వచ్చేలాగా సహస్రం. అందుకోసమని సహస్ర 1000 పార్థివేశ్వరులని ఒక చోటకి తీసుకొచ్చి 1000 పార్థివేశ్వరుని శ్రీమన్ మహారాజ రాజేశ్వరి ప్రతాప భారతి షోడశి పరదేవత యొక్క ఆశ్రమంలో, మహాశాక్తాశ్రమంలో పార్థివేశ్వరులని ఒక చోట తీసుకొచ్చి దానికి ఒక కల్పం చెప్పారు. 16 ఆవరణలతోటి త్రిపుర సుందరి సమేత పార్థివేశ్వరుడు ఎవరైతే ఉన్నారో అతనికి అందులో వచ్చేటువంటి గణాలు, దేవతలు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒకసారి వారి అందరినీ కూడా సాంగోపాంగంగా పూజ చేయడం అనేటువంటిది గురువు గారు ప్రతి శివరాత్రికి కూడా అది చెయ్యడం అనేటువంటిది చాలా కాలం పట్టి చేస్తూ వచ్చారు. అందుకోసమని సహస్రలింగార్చన చేద్దాము అనేటువంటి ఆశ్రమం తరపు నుంచి గురువు గారు, వారి గురువుల యొక్క జ్ఞాపకము, తర్వాత మన గురువు గారికి ఆ రోజు దీక్షా దినం. అందరూ కూడా గురువుల యొక్క దీక్షా దినంగా ఆ రోజు పరిగణించవచ్చు అని మన గురువు గారు దీక్షా దినం ప్రధానమైనటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ రోజుని మనం దీక్షా దినముగా అందరూ కూడా పరిగణన చేసుకుని, ఎలాగైతే జన్మ తిథి ప్రతి సాధకుడికి ఎంతో విశేషమైనటువంటిదో, దీక్షా దినము తిథికి సంబంధించినటువంటి దినము కనుక అది కూడా ఎంతో విశేషమైనటువంటిది. ఆ ఫలానా రోజుని భగవంతుని చేరడానికి, మోక్ష మార్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గము, అవకాశము
దారి చూపించబడింది. అందుకోసమని అది దీక్షా దినంగా పరిగణించి ఆ రోజుని కూడా విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులతోటి ఆ దేవతని చూసుకునేటువంటి కార్యక్రమం మనకి దీక్షా దినంగా మనం చేసుకుంటాం. మనం అందరం కూడా ఆ రోజు మహాశివరాత్రి సందర్భంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉన్నటువంటి సమయంలో సహస్ర లింగార్చన 1000 లింగాలు కలిపి 1000 లింగాలతోటి ఉన్నటువంటి త్రిపుర సుందరి సమేత పార్థివేశ్వర స్వామిని మనం కొలుచుకుని ఆ పార్థివేశ్వర స్వామిని భూమిలోంచి ఎక్కడైతే తీసేమో తిరిగి మళ్ళీ భూమిలో కలిపేసి వచ్చి సాయంత్రం వేళ లింగోద్భవ కాలానికి ఇందాక మనం అన్నాం కనుక శరీరాన్ని పోషించాలి కనుక శరీరాన్ని ఎంతవరకు పోషించాలో అంతవరకు దాన్ని పోషించి దానికి కావలసినటువంటివి ఆహార పదార్థాలు దానికి వేసేసి లింగోద్భవ కాలానికి ధ్యానంలో ఒక్కసారి గురువుగారు చెప్పినటువంటి స్వరూపాన్ని గురువుగారు మనందరికీ చెప్పినటువంటి మార్గాన్ని తలుచుకుంటూ ఆ రోజుని వారిని జ్ఞాపకం చేసుకుందాము అనేటువంటి కార్యక్రమం నిర్ణయింపబడింది. మార్చి 11వ తారీఖు. ఇది ఆశ్రమానికి సంబంధించినటువంటి వారందరికీ కూడా తప్పకుండా వచ్చి ఆశ్రమానికి సంబంధించినటువంటి వారు, ఆశ్రమానికి తెలిసినటువంటి వారు, పరమేశ్వరి యొక్క మార్గంలో నడుద్దాం అనుకుంటున్నటువంటి వారు వచ్చి చేసుకునేటువంటి స్వయంగా చేసుకోవలసినటువంటి విధి. దీనికి అందరూ వచ్చి ఇందులో పాల్గొని గురువు గారు, పరమ గురువు గారు, మన యొక్క పీఠ దేవత అయినటువంటి శ్రీమన్ మహారాజరాజేశ్వరి పరమ ప్రతాప భారతి షోడశీ పరదేవత యొక్క కరుణా కటాక్షాలని పొందాలి. అయితే ఈ కాలంలో ఏది చేద్దాం అనుకున్నా దానికి కొంత ధనము అది కూడా జరుగుతుంది కనుక ఇది కూడా ధన ప్రపత్తులు వ్యయ ప్రయాసలతో కూడినటువంటి పని. 1,00,000 రూపాయల వరకు కూడా ఖర్చు ఇందులో తేలుతోంది. అందరూ కూడా ఇందులో పాలు పంచుకుని కార్యక్రమాన్ని ఇందులో భాగంగా మనం కూడా ఒకటి అయ్యి అందరం కలిపి సమిష్టిగాను వ్యష్టిగాను పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని మనం తిరిగి పొందుదాం. అందుకోసమని మార్చి 10వ తారీఖుకి ముందర రోజు రాత్రికే కనుక వచ్చినట్టయితే మర్నాడు పొద్దున్న ఏదైతే ఉందో మార్చి 11వ తారీఖు మనం ప్రధానంగా ఆ రోజు పొద్దున్న కూర్చుని చేసుకుని సాయంత్రానికి ప్రశాంతంగా కూర్చుని 11 పూర్తిగా ఉండేలాగా 12వ తారీఖు తిరిగి మళ్ళీ మన యొక్క నిలవలకు వచ్చేసే విధంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి వీలైనటువంటి ఏర్పాట్లు అందరూ చేసుకుని తిరిగి మనం అందరం కూడా మహాశివరాత్రి నాడు ఒకసారి శ్రీ గురుభ్యో నమః అని అందరం కలిపి గురువు గారికి మనం నమస్కారాలు చెప్పుకుందాం. దీనికి ప్రయత్నాలు అందరూ చెయ్యండి. అది సంగతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. ఈ సంగతి కొంచెం జలుబు దగ్గు అది కూడా కొంచెం ఉన్నందువల్ల కొంచెం మధ్యలోను దగ్గు అది కూడా రావాల్సి వచ్చింది. అంతకంటే విశేషం ఏమీ లేదు. తొందరలో మళ్ళీ మామూలుగా అయి పరమేశ్వరి యొక్క కటాక్షాలతో తిరిగి మళ్ళీ మామూలుగా అందరినీ మళ్ళీ కలుద్దాం. ఉంటాను, మళ్ళీ చేస్తా. శ్రీమాత్రే నమః. కలుద్దాం మళ్ళీ అందరం. తప్పకుండా.